కాలేజ్లో అయితే మాత్రం ఇవాళైతే జీడీజీ వాళ్ళైతే ఫైనల్ హ్యాకథాన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ నా కోసం అయితే మా 10th బ్లాక్ లో అయితే వెయిట్ చేస్తున్నాడు. చివరికి వెళ్ళి చూస్తే మాత్రం క్లాస్లన్నీ ఎంటీ. తర్వాత చూస్తే మాత్రం క్లాస్ ఇది కాదు, మళ్ళీ మీరు వేరే ఫ్లోర్కి వెళ్ళాలన్నారు. ఆ ఫ్లోర్కి వెళ్ళి మాత్రం వెయిట్ చేసాం. తర్వాత ఎంతసేపుకి రావడం లేదు. నా మెట్ల మీద కాసేపు కూర్చొని హ్యాకథాన్ ఎలా జరుగుద్ది, ఏ విధంగా జరుగుద్ది, అందులో జీడీజీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి చిన్న డిస్కషన్ పెట్టుకుని అయితే చూసాం. తర్వాత లాక్ అయినా ఓపెన్ చేశారు. లాక్ ఓపెన్ చేస్తుంటే ఆ లాక్ కూడా ఓపెన్ చేయలేదు. తర్వాత చూస్తే మాత్రం ఆ రూమ్ కాకుండా మళ్ళీ ఇంకో రూమ్ కి అయితే తీసుకెళ్లారు. అయితే మాత్రం ఇంకైతే మేము అయితే మా సిస్టమ్స్ అన్ని సెటప్ అయితే చేసుకున్నాం. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ టాస్క్ సంబంధించినటువంటి ప్రాపర్ టూల్స్ అలాగే సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఒకసారి అయితే ప్రాపర్ గా చెక్ చేసుకుంటాం. మధ్యలో ల్యాప్టాప్ ఎక్కడ హ్యాండిల్ లేకుండా ఈ మధ్య ల్యాప్టాప్ మొదలే డ్యామేజ్ అయ్యి ఉంది. అందుకని ఒకసారి ప్రాపర్ కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకుంటున్నాం. చివరికి అయితే కరెక్ట్ గానే ఉందనుకని అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలాగే మాకైతే డేటా సెట్స్ కూడా అసైన్ చేశారు. అయితే మాత్రం ఇప్పుడే ఇంకా డేటా సెట్స్ డాక్యుమెంట్ అంతా ఒకసారి ప్రాపర్ గా చదివి ఇంకా తర్వాత అయితే వర్క్ లోకి అయితే దిగా. దగ్గర 2 hours పాటు డేటా సెట్స్ క్లీనింగ్ కే సరిపోయింది మాకు. అందులో ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ బయటకు చూసాకైతే ఉమెన్స్ డే ఒక కాంపిటీషన్ కూడా జరిగింది ముగ్గులు అయితే మాత్రం. తర్వాత గ్రౌండ్ లో అలా చూసుకొని తర్వాత ఇంకా మన టాస్క్ ఎంత వరకు అవుతుందని ఒకసారి రీచెక్ చేసుకున్నాం. తర్వాత మా యొక్క డేటా అయితే ప్రాపర్ డైనమిక్ గా అన్నిటికీ అలగేట్ అయిందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం. అలాగే డిఫరెంట్ టీమ్స్ అయితే ట్రై చేస్తున్నా. కొంచెం ఫన్నీగా అయిపోయింది అయితే ఈ మూవ్మెంట్ అయితే మాత్రం. నెక్స్ట్ చూస్తే మాత్రం కాసేపు మేమే జోక్స్ వేసుకున్నాం. కొంచెం ఒక 5 minutes ముందే అయిపోయిందని. బట్ మేమైతే మాత్రం ఉన్న టైంలోనే బెస్ట్ అయితే ఈనాటికి అయితే ట్రై చేస్తాం. ఇంకా తర్వాత అంతా ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. వాళ్ళకైతే మాత్రం హ్యాకథాన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ మాత్రం. ఇంకా సర్లే ఈవినింగ్ పూట నేను ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అలా ఇంకా బయటకు వెళ్ళేసాం. అలాగే ఈ రోజు ఈవినింగ్ లో కెఫేలో అయితే మాత్రం ప్రొజెక్టర్ కూడా పెట్టేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.